బయట వెదర్ చాలా చల్లగా ఉంది కదా, సో ఏదైనా వేడిగా తినాలనిపిస్తుంది. అందుకే మినపప్పు వడలు చేసినాము, పొట్టు మినపప్పు అది కూడా. సో 3 గంటలు నానబెట్టుకోవాలి. దాని తర్వాత కచ్చపచ్చ కొన్ని వాటర్ వేస్తూ గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే కొన్ని అల్లం ముక్కలు, ఎల్లిగడ్డ, నెక్స్ట్ పచ్చిమిర్చి, ఇవన్నీ కూడా సన్నంగా చాప్ చేసుకోవాలి. సో దీని సహాయంతో నేను చేసిన చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఇవన్నీ మనము గ్రైండ్ చేసుకున్న దాంట్లోకి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అలానే సాల్ట్, నెక్స్ట్ ఇంకా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇట్లా ఇంటి ముందు అమ్మ కొత్తిమీర పోసింది, చాలా మంచిగా వచ్చింది కొత్తిమీర అయితే. సో దాంట్లో కొంచెం తీసుకొని వచ్చి అది కూడా మంచిగా ఒక 3 ఆకుల వరకు మంచిగా కడుక్కొని వేసుకొని ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక కవర్ వేసుకున్న తర్వాత దాంట్లోకి ఆయిల్ అప్లై చేసి ఇట్లా మనం గారెల్లాగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది. సో ఇది మీరు ఎట్లా తిన్నా బాగుంటుంది. లైక్ డైరెక్ట్గా తినొచ్చు, లేకపోతే పల్లి చట్నీతో కూడా తినొచ్చు. పల్లి చట్నీతో నాకు చాలా టేస్టీగా అనిపించింది.